ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఏప్రిల్ 11, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 3వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా ఆశీర్వదించాలనుకుంటారు. మన జీవితాల్లో మేలులు అనుగ్రహించాలనుకుంటారు. అవి మన కొరకు దాచిపెట్టి ఉంచారు. అయితే అవి మన జీవితంలోనికి రావాలి అంటే, అవి మనం అనుభవించాలి అంటే, మనం కోరుకున్నవి, మనం ఆశించినవి మనం పొందుకోవాలంటే దేవుడు ఆలోచించే విధంగా మనం ఉండాలి. ఎప్పుడే ఈ యొక్క మాటలు మన జీవితంలో ఫలిస్తాయంటే, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఆయన త్రోవల యందు నడుచుకునేవారు ధన్యులు అంటున్నారు. అలా నడుచుకునే వారి పట్ల దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు కుమ్మరిస్తారంటే, మీ యొక్క చేతుల కష్టాజితమును మీరు అనుభవిస్తారు. మనము ఎంత కష్టపడుతున్నా కూడా ఆ కష్టాజితం అంతా కూడా మనం అనుభవించలేము. ఎంత చూసినా, ఎంత ఆలోచించినా ఆ కష్టం అంతా కూడా చినిగిన సంచిలో వేసినట్లే పోతుంది. అలాగే దేవుని మాట ప్రకారం నడుచుకుంటే ఆ కష్టాజితాన్ని మనం అనుభవిస్తామంట. నీవు ధన్యుడు అవుతావు, నీకు మేలు కలుగుతుంది. ఆ ఏది మేలు ఏంటంటే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉంటుందంట. ఆ యొక్క నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారట. ఇంకా దేవుని యందలి భయభక్తులు గలవాడు ఎలా ఆశీర్వదింపబడతారంటే, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతా యెరూషలేము క్షేమము చూస్తావు. నీ పిల్లలు నువ్వు చూస్తావు. నీ జీవితంలో సమాధానం ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది. నిజమే కదా ప్రియమైన దేవుని వారలారా. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండుట వలన మనకు మేలు కలుగుతుంది. ఆయన మాటల్ని అనుసరించి నడుచుకోవటం వల్ల మన జీవితంలో క్షేమము, సమాధానము, ఇక మన జీవితంలో సంతానాభివృద్ధి, మన జీవితం మనం అనుభవిస్తాము. ఇంతకంటే మేలుకరమైనది ఏముంది? కాబట్టి దేవుని మాటకు లోబడితే ఇటువంటి ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోవాలని, ఈ వాగ్దానం మనందరి జీవితంలో ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.